ఇవాళ సిటిజన్ యాక్ట్స్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ మూడు పార్టీల యొక్క మరి విధానాలు ఆలోచన ఒకే తీరుగా ఉన్నదంటే అన్ని పార్టీలు కూడా మేము అధికారంలోకి వస్తే వచ్చేది లేదు చచ్చేది లేదు, అధికారంలోకి వస్తే సిఏను రద్దు చేస్తామని. దేనికోసం? కేవలం ఓట్ల కోసం. ఇది సిఏ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని అమిత్ షా గారు మోదీ గారు స్పష్టం చేసినప్పటికీ ఎవరికైనా ఇవాళ పౌరసత్వం ఇస్తామంటున్నాం, కానీ పౌరసత్వం తీసేదానికి లేనటువంటి ఈ యొక్క సిఏను పట్టుకొని ఇది ముస్లింలకు వ్యతిరేకమని బూచిగా చూపించే ఏదైతే ఇవాళ కుట్రలు మీ మూడు పార్టీలు చేస్తున్నాయో ప్రజలు ఆలోచన చేస్తారు. అదేవిధంగా 370 ఆర్టికల్ విషయంలో కూడా కాశ్మీర్ను భారతదేశం అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పరిధిలోకి తీసుకొచ్చి ఆ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఆ రిజర్వేషన్ల యొక్క ఫలితాలను ఈ వర్గాలకు అందజేస్తే దానికి కూడా ఆ 370 ఆర్టికల్ను కూడా ముస్లింలతో ముడిపెట్టి మరి ఏ రకంగా వ్యతిరేకిస్తున్నాయో ఇవాళ చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోబోతున్నారు. ఎవరు ఇవాళ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు, మతాన్ని రెచ్చగొట్టేటి వర్గాలకు పార్టీలకు కొమ్ము కాస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రాష్ట్రంలో కూడా ఈ మతపరమైన రిజర్వేషన్లకు వత్తాసు పలుకుతున్నాయా లేదా మొత్తం సమాజం ఇవాళ గమనిస్తూ ఉన్నది. ఆనాడు వైఎస్ రాజశేఖర గారు మతపరమైన రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెడితే 4% ముస్లింలకు ప్రత్యేకంగా. అయితే ఈ పార్టీకే సామాజికంగా వెనుకబడ్డటువంటి ముస్లింలను బీసీ జాబితాలో కొనసాగుతున్నప్పటికీ కూడా అదనంగా 4% ముస్లింల పేరు మీద కమ్యూనల్ రిజర్వేషన్స్. దేనికోసం? కేవలం ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. ఈ ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు కల్పించి 4% వాళ్ళ బీసీలను ఎస్సీల యొక్క రిజర్వేషన్ల శాతానికి గంటి కొట్టడం కాదని మేము ప్రశ్నిస్తే అది మతతత్వం అవుతుంది. ఇది వాస్తవం కాదా? 4% ఇవాళ ముస్లింల పేరు మీద రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్నట్టయితే ఆ 4%ని ఆ బీసీలకు ఎస్సీలకు పెంచే అవకాశం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ అంటే 29% వరకు మనకు ఉన్నటువంటి ఆ యొక్క క్యాపింగ్ లోపల ఇచ్చేదానికి ఆస్కారం ఉంటే గండి కొట్టేదానికి కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ కారణం కాదని అడుగుతాం.